ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ మీ తెలుగింటి అమ్మాయి. సో ఇవాళ నేను కొత్త రెసిపీతో వచ్చేసాను అండి. అదేంటంటే కొర్రమీను పులుసు. ఓకే, మా మమ్మీ ఇవాళ కొర్రమీను పులుసు చేస్తుంది. అది చాలా బాగుంటుందండి. కొర్రమీను చేప అనేది చాలా హెల్త్కి మంచిది. సో అది ఈ విధంగా ఉంటుంది చూడండి. దీంట్లో చాలా విటమిన్స్ ఉన్నాయండి. ఇది హెల్త్కి చాలా మంచిది తింటే. చూడండి దీని మూతి ఎలా ఉందో, దీని మూతి కిందకి ఉంటుంది. సో ఇది గోదావరిలో ఉండే నాచు తింటుంది. అది ఇది చెత్త తినకుండా ఓన్లీ నాచు అనేది తింటుంది అన్నమాట. నాచు తిని పెరుగుతుంది. ఈ విధంగా ఉంటుందండి. మేమైతే ఈ 5 kgs తెచ్చారు మా డాడీ. సో ఇది ఎలా పులుసు పెట్టుకోవాలో చూద్దాం. ఓకేనా, చలో స్టార్ట్. ఫస్ట్ ఇంట్లో ముక్కల్ని ఫ్రెష్గా వాష్ చేసుకొని పెట్టుకోవాలండి. మా మమ్మీ నీట్గా కడిగేసి పెట్టిందనమాట. ముక్కల్ని ఈ విధంగా సాల్ట్ అవన్నీ వేసి బాగా నీట్గా కడిగింది. ఈ విధంగా కడుక్కొని వాటర్లో నుంచి తీసి గిన్నెలోకి తీసుకున్నాక ఫస్ట్ ఇందులో పసుపు వేసుకోవాలండి. పసుపు వేసుకున్నాక కారం వేసుకోవాలి. ఫస్ట్ పులుసు పెట్టే ముందు ఇలా మేము కొద్దిగా మసాలా లైట్గా వేసుకొని కలుపుకుంటాము. చూడండి దీని కన్ను ఎలా ఉందో భయంకరంగా. కొర్రమీను చేప అనేది పాములా ఉందండి. సో ఇప్పుడు సాల్ట్ వేసుకుందాము. రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఈ విధంగా కలుపుకోవాలి. చేతితో కలిపితే ఏమవుతుందంటే అవి గుచ్చుకుంటాయి అన్నమాట. సో మా మమ్మీ ఇలా ఈ విధంగా మిక్స్ చేస్తున్నారు. సండే వచ్చేసింది అంటే మా ఇంట్లో ఏదో ఒక వెరైటీ ఉండాలండి. మా డాడీ ఏమో ఫిష్ తెచ్చారు. కొర్రమీను పులుసు చేయాలని తినాలనిపించిందని మా డాడీ ఏది తెచ్చినా మా మమ్మీ ఓపికగా వండి పెడుతుంది. సో నెక్స్ట్ ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఆనియన్స్ని పొడుగుగా కట్ చేసుకొని ఈ విధంగా వేయించుకోవాలండి. వేయించుకొని మూత పెట్టుకోవాలి. లైట్గా వేయించుకోవాలి. ఇప్పుడు కొర్రమీను ఫిష్ ఏమో రెడీగా ఉన్నాయి. మేకప్ వేసుకొని అంటే మసాలాలు వేసుకొని తర్వాత మూతేసి కలుపుకొని అందులో పుదీనా వేసుకోవాలండి. పుదీనా కూడా వేసుకున్నాక నెక్స్ట్ టమాటాలు వేసుకోవాలి. జస్ట్ లైట్గా అండి ఫ్రై, వీటిని మిక్సీ పట్టుకోవాలన్నమాట. సో అందుకని జస్ట్ ఆయిల్లో పచ్చి వాసన అనేది పోయేంత వరకు మగ్గనివ్వాలి మూత పెట్టుకొని. తర్వాత మూత తీసి ఈ విధంగా కలుపుకోవాలి. చూసారు కదా, ఇలా అవుతుందన్నమాట. ఈ విధంగా మగ్గాక దీన్ని కిందకి దించేసుకుందాం. తర్వాత చింతపండు నానబెట్టుకోవాలి. నెక్స్ట్ వాటిని పేస్ట్ చేసుకోవాలండి. ఇందాక ఉల్లిపాయలు, టమాటో అండ్ పుదీనా వేయించుకున్నాం కదా, దాన్ని మిక్సీ పట్టుకుంటే ఈ విధంగా అవుతుంది పేస్ట్. నెక్స్ట్ ఒక గిన్నెలో కొన్ని నువ్వులు, ఎండు కొబ్బరి, కొన్ని కాజులు వేసుకొని వేయించుకోవాలండి. దూరగా ఈ విధంగా వేయించుకొని పెట్టుకోవాలి. నెక్స్ట్ ఏమో గరం మసాలా కోసం మనం ధనియాలు, జీలకర్ర, చెక్క, లవంగ, ఇలాచీలు వీటిని కూడా దూరగా వేయించుకొని మసాలా కోసం వీటిని కూడా మిక్సీ పట్టుకోవాలండి. సో ఫస్ట్ ఇందాక మనం గరం మసాలాని మిక్సీ పట్టుకుంటే ఈ విధంగా అవుతుంది పౌడర్ అనేది. దీన్ని ఒక సైడ్కి పెట్టుకుందాం. తర్వాత ఇందాక మనం వేయించి పెట్టుకున్నాం కదండి నువ్వులు, ఎండు కొబ్బరి, కాజు, దీన్ని కూడా ఈ విధంగా మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకుందాం. ఇలా బరుసుగా పట్టుకున్నాక కొన్ని వాటర్ పోసుకుందామండి. ఎందుకంటే ఇది మనకి పేస్ట్గా అవ్వాలి కదా. చూసారు కదా, ఈ విధంగా అవుతుందన్నమాట పేస్ట్. నెక్స్ట్ పొయ్యి వెలిగించేసి అందులో దాని మీద ఒక బాణీ, ఇంత పెద్ద బాణీ పెట్టుకోవాలండి. ఎందుకంటే 5 kgs ఫిష్ కదండి.
నెక్స్ట్ ఇందులో ఆయిల్ వేసుకోవాలి. మీకు తగినంత ఆయిల్ మీకు తెలుస్తుంది కదా, ఏం కొలత ఏం చెప్పట్లేదు నేను. మీకు సరిపడినంత ఆయిల్ పోసుకొని అందులో ఆనియన్స్, పచ్చిమిర్చి ఈ విధంగా వేయించుకోవాలండి. ఈ విధంగా ఆయిల్లో ఫ్రై చేసుకున్నాం. చూడండి, మా మమ్మీని చేపలు పట్టుకొని ఉంచో అమ్మ, కొరమైన ఫిష్ అని చూపించు అంటే ఈ విధంగా పట్టుకుంది. ఇవాళ వీడియో స్పెషల్ ఏంటంటే మా మమ్మీ కూడా వచ్చేసింది. ఓకే, చూసారు కదా, ఈ విధంగా మూత చూసి ఓపెన్ చేస్తే ఇలా ఫ్రై అయ్యాయి అన్నమాట. నెక్స్ట్ ఇందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము, 1.5 టేబుల్ స్పూన్. అండ్ తర్వాత ఇలా కలుపుకోవాలండి, అది కూడా మాడనివ్వకుండా కలుపుతూ ఉండాలన్నమాట. నెక్స్ట్ ఇందులో పసుపు వేసుకుందాము, తర్వాత కారం కూడా వేసుకుందామండి. మీకు సరిపడినంత కారం వేసుకోండి. నెక్స్ట్ ఇందులో ధనియాల పొడి, జీలకర్ర పొడి 1 టీ స్పూన్ అండ్ సాల్ట్ కూడా వేసుకోవాలి. రుచికి తగినంత సాల్ట్ కూడా వేయాలి. తర్వాత ఇందాక మనం కలిపి పెట్టుకున్నాం కదా, మిక్సీ పట్టుకొని ఆనియన్, టమాటో, పుదీనా ఆ పేస్ట్ కూడా వేసుకొని ఈ విధంగా కలుపుకోవాలండి. చూసారా, ఇప్పుడు ఏం వేయకుండానే కలర్ ఎంత రెడ్గా వచ్చేసిందో, చాలా బాగుంది. స్మెల్ మాత్రం చాలా బాగా వస్తుందండి. మూత పెట్టుకొని తీసాక ఈ విధంగా అది కుక్ అవుతుంది. మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి. చూసారు కదా, ఇందాక కలిపి పెట్టుకున్న ఫిష్ ముక్కలన్నీ ఇందులో వేసేయాలండి. బాబోయ్, దీని కన్ను చూస్తే చాలా భయంకరంగా ఉందండి. ముక్కలు వేసిన వెంటనే గంటతో కలపకూడదండి. మా మమ్మీ ఇలా చేస్తున్నారు, చూసారు కదా, ఈ విధంగా మిక్స్ చేసుకోవాలన్నమాట. గంట పెడితే ఏమవుతుందంటే ముక్కలు అనేవి ఇరిగిపోతాయి అన్నమాట, చెదిరిపోయినట్టు అవుతాయి. సో ఒకసారి ఇలా కలుపుకున్నాక లైట్గా ఎడ్జెస్లో మాత్రమే గంటతో ఇలా మిక్స్ చేసి మూత పెట్టేసుకోవాలండి. తర్వాత మూత తీసి ఓపెన్ చేసి చూస్తే ఈ విధంగా అయింది. చూసారు కదా, మా మమ్మీ ఎలా తిప్పుతున్నారో అలాగే తిప్పాలన్నమాట. కానీ ఇలా తిప్పినప్పుడు జాగ్రత్తగా ఉండాలండి. దాని తర్వాత ఇందులో నెక్స్ట్ ఈ విధంగా ఉడికాక ఇందాక నానబెట్టుకునే చింతపండు ఉంది కదండి, ఆ చింతపండు రసం తీసుకొని వేసేసుకోవాలండి. చింతపండు రసం వేసాక కూడా ఈ విధంగా కలుపుకోవాలన్నమాట. ఎప్పుడు గంట మాత్రం పెట్టకూడదండి చేపల పులుసులో, ఎందుకంటే ముక్కలు అనేవి విడిపోతాయి అన్నమాట, విరిగిపోతాయి, చెదిరిపోతాయి. సో ఈ విధంగానే కలుపుకుంటూ ఉండాలి. చేపల పులుసు చేయడం అనేది కూడా ఒక ఆర్ట్ అండి. మా మమ్మీ అందులో ఆరితేరింది. మా మమ్మీ చేపల పులుసు చాలా బాగా చేస్తుంది. చూసారు కదా, ఈ విధంగా బాయిల్ అవుతుంది. తర్వాత ఇందాక మనం నువ్వులు, కాజు ఇంకా ఎండు కొబ్బరి కలిపి మిక్స్ పట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ కూడా వేసేసుకోవాలండి. వాటర్ కూడా పోసుకోవాలి. బాగా కుక్ అవుతుంది పీస్ అనేది. సో ఇలా లైట్గా కలుపుకోవాలండి. చూసారు కదా, ఈ విధంగా చిక్కదనం అనేది వచ్చేసింది అన్నమాట ఆ పేస్ట్ వేయంగానే. పీస్ మాత్రం బాయిల్ అయ్యి పులుసులో ఒక విధంగా ఉంది. కొర్రమీన్ అంటేనే స్నేక్ ఫిష్ అంటారండి. స్నేక్ లాగా ఉంటుందన్నమాట, పొడవుగా, దాని తలకాయ అంతా. సో ఈ విధంగా మూత పెట్టుకొని ఉడికాక మనం కరివేపాకు కూడా వేసుకోవాలి. కరివేపాకు వేసుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. గరం మసాలా అన్నీ వేసుకోవాలండి. చూసారు కదా ఎలా బాయిల్ అవుతుందో పులుసు. కలుపుకున్నాక మూత పెట్టి తీసాక ఈ విధంగా అయిందండి. మొత్తానికైతే ఎండింగ్కి వచ్చేసింది పులుసు మాత్రం. చాలా బాగుందండి చూడ్డానికి. ఈ విధంగా కలుపుకుంటేనే మనకి బెస్ట్ అండి. గంటతో కలపడం కంటే ఇలా గిన్నెని ఇలా చేయడమే మంచిది. సో లాస్ట్లో కొత్తిమీరతో మనం ఫినిషింగ్ టచ్ ఇచ్చామంటే అయిపోయినట్టే అండి.
కొర్రమీను పులుసు చాలా బాగుందండి. ఇది హెల్త్కి చాలా మంచిది. దీనిలో చాలా విటమిన్స్ ఉన్నాయండి. అండ్ చిన్నపిల్లలకి పెద్దవాళ్ళు ఎవరైనా కానీ ఫిష్ తింటే చాలా మంచిదండి హెల్త్కి. సో పులుసు మాత్రం చాలా బాగా వచ్చిందండి. మీరు కూడా ట్రై చేయండి. ఓకే, బాయ్.